హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు గార్డెన్లో హార్వెస్ట్ ఉంది. కొన్ని బీరకాయలు అయితే ఉన్నాయండి, చక్కగా చాలా పొడవుగా మంచి సైజులో చాలా చక్కగా వచ్చాయి. చాలా బీరపిందెలు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. ఈ హార్వెస్ట్ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూస్తే కనుక మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అలాగే మా దగ్గర కొన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ప్లాంట్ గ్రోత్ ఫెర్టిలైజర్స్ అనమాట. ఆర్గానిక్ ఎన్పీకే మిక్స్, బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్, జీవామృతము, పంచగవ్య, వెజ్ బోన్ మీల్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయండి ఒక కాంబో ప్యాక్లో. ఆ కాంబో ప్యాక్తో పాటు మేము ఈ వర్షాకాలంలో కావాల్సినటువంటి క్వాలిటీ సీడ్స్ ఒక 10 రకాల విత్తనాలు అయితే ఫ్రీగా ఇస్తున్నాము. దాంతోపాటు నీమ్ కేక్, ఇంకా వర్మీ కంపోస్ట్ కూడా అందులో మేము ఫ్రీగానే ఇస్తున్నాము. ఆ కాంబో కావాలంటే కనుక మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే మా దగ్గర కొన్ని పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. అవి ముఖ్యంగా భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, రోజ్మేరీ హెయిర్ గ్రోత్ ఆయిల్, ఆనియన్ హెయిర్ ఆయిల్, అలాగే వాటితో పాటు ఇంకా సున్ని పిండి, అలాగే ఇది వచ్చేసి సహజ కుంకుమాది తైలము. చాలా చక్కగా చాలా మంది తీసుకుంటున్నారు, మంచి చక్కటి రిజల్ట్స్ అయితే తీసుకుంటున్నారండి. సో మనకు చిన్న చిన్న మచ్చలు కానీ అండ్ బ్లాక్ స్పాట్స్ కానీ ఫేస్ క్లియర్గా ఉండటానికి మనకు ఈ తైలం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. సో ఇది కూడా కొత్త ప్రోడక్ట్ అనమాట. ఇది కూడా ఉంది. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నిటి కోసం మీరు క్యాటలాగ్ షేర్ చేస్తాను, మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, చలో మనం ఇప్పుడైతే హార్వెస్ట్ చూద్దాము మా గార్డెన్లో ఏమున్నాయో. అండ్ కొన్ని రకాల కూరగాయలు అయితే ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసుకుందాం. సో ఇది గోరుచిక్కుడు నేను చూపించాను కదా లాస్ట్ వీడియోలో. మనము చాలా గోరుచిక్కుడు తీసుకున్నాము. అక్కడక్కడ నేను పెట్టిన ప్రతి గోరుచిక్కుడు విత్తనము నేను నారబోసి పెట్టానండి, మీరు చూడొచ్చు. ఇలా ఒక్కొక్క మొక్కకే మనకు ఒక దాదాపుగా చూడండి 1/2 కిలో ఉన్నాయండి ఈ గోరుచిక్కుడు అనేవి. చక్కగా ఇలా మంచి విత్తనం వేసుకుంటే కనుక మనము ఎక్కువ మొక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదు. కుండీకి ఒక్కటి చిన్న చిన్న కుండీలో చక్కగా పెట్టుకుంటే కనుక ఇలా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. అలాగే బెండ ఉన్నాయి, బెండ కూడా ఇవాళ హార్వెస్ట్ ఉంది. ఇదిగోండి, గోరుచిక్కుడు ఏంటంటే మనకు టైం పడుతుంది హార్వెస్ట్ చేసుకోవడానికి. బెండ కూడా మనము కూలర్ టబ్లో అయితే 4 మొక్కలు వేసుకోవచ్చు. అలాగే ఇంకా వేరే మనం నార్మల్గా ఒక 10 ఇంచ్ పాట్లో అట్లా అయితే కనుక కొన్ని వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, గోరుచిక్కుడు అయితే మాకు చాలా హైట్ పెరుగుతున్నాయి. ఇలా మొదల నుంచే కాయలు స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈ విత్తనాలు అయితే మా దగ్గర కాంబో తీసుకున్న ప్రతి ఒక్కరికి నేను ఫ్రీగా పంపించాను, ఎలాంటి ఛార్జ్ చేయట్లేదండి. ఫెర్టిలైజర్స్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా గోరుచిక్కుడు విత్తనాలు కావాలన్నా మీరు అడగకపోయినా నేను పంపిస్తున్నాను. ఈ సీజన్లో మనము బెండ, బీర, సొరకాయ, అలాగే ఇవన్నీ టమాటో, మిర్చి అన్నీ కూడా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నారు పోసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. బెండకాయలు ఇలా ఉన్నాయి కానీ లేతగా ఉన్నాయి, బాగా పొడుగ్గా వచ్చాయి కానీ లేతగా ఉన్నాయి. ఇవి ఆల్ టైమ్ చిక్కుడు అండి. ఇప్పుడు ఈ సీజన్ అంటే మనకు 365 డేస్ మనకు ఇలా చిక్కుడు అయితే వస్తుంది. చూడండి, పూత వచ్చింది, చక్కగా కాయలు వస్తాయి మనకు. నెక్స్ట్ హార్వెస్ట్లో చిక్కుడుకాయలు వచ్చేస్తాయి అనమాట. ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే కొన్ని బెండ ఉన్నాయి, తీసుకుందాం. బెండ బ్రాంచెస్ ఎక్కువ వస్తే కనుక ఎక్కువ కాయలు వస్తాయి. 3G కటింగ్ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. నేనైతే ఏం చేయలేదు, మా సీడ్ వేసిన సీడ్కే ఇలా వచ్చాయి. ఇవ్వండి, ఇక్కడ ఇదిగోండి నల్ల వంకాయలు కూడా బాగానే వచ్చాయండి ఈసారి మాకు. మళ్ళీ ఇప్పుడు సీజన్కి నేను ఇవన్నీ ముందు అంటే సమ్మర్లో పెట్టినటువంటి వెజిటబుల్స్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పెట్టాలి, మళ్ళీ నారు పోసి పెట్టుకోవాలి, అప్పుడు బాగా వస్తాయి. ఇవి అన్నీ అల్లుకుపోయాయి. సొరకాయ మొక్క ఇందులోనే ఉంది. ఇవ్వండి, కిందకున్నాయి చూడండి. మట్టిలోకి వెళ్ళాయి ఇవి.
ఇక్కడ ఒక గ్రీన్ వంకాయ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇలా బంచెస్ వస్తాయి, మనం సీడ్ అట్లా వేసుకోవాలి. చూడండి ఇలా బంచ్ వస్తాయి. ఇది వంగ మొక్క అండి, చాలా గుబురుగా వచ్చింది. అండ్ ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో అన్నీ కూడా బంచెస్ వచ్చాయి, ప్రతి చోట ఫ్లవరింగ్ ఉంది. మొక్క నిండుగా పూతుంది. అంటే ఇలా ఉంటే కనుక మనకు ఎక్కువ కాయలు తీసుకోవచ్చు అనమాట. అయిపోతూ ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో బీరపాదండి ఎక్కడో వేసాను నేను, అది ఇలా అల్లుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది. చాలా లేతగా ఉంది. అండ్ ఇటు సైడ్ వస్తే మీకు ఎన్ని కాయలు ఉన్నాయో నేను చూపిస్తాను. ఇక చూడండి చాలా పిందెలు ఉన్నాయి. ఇవన్నీ ఇంకా నేను హార్వెస్ట్ చేయడానికి నెక్స్ట్ హార్వెస్ట్లో వస్తాయి అన్నమాట. ఇదిగోండి బోల్డ్ అన్ని బంచెస్ ఉన్నాయి. ఇదిగోండి ఎక్కువ హార్వెస్ట్ వస్తాయి. బీర విత్తనాలు కూడా నేను సేవ్ చేసి పెట్టాను. నేను వేసుకునే బీర విత్తనాలన్నీ కూడా చాలా వచ్చాయి. ఇటువైపు ఇదిగోండి ఇదైతే హార్వెస్ట్ చేయొచ్చు. ఇంకా అటువైపు చూద్దాం. ఇంకా చాలా అంటే చాలా పిందెలు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. వెతకాలి బీర పిందెలు. ఇంకా ఉన్నాయి అటు సైడు. అయిపోతుంటే పిందెలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ పిందె ఉంది. ఇక్కడైతే ఇది హార్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇదైతే పెరగలేదు, కట్ చేద్దాం. పచ్చడి అలాంటివి చేసుకోవచ్చు. అండ్ చూడండి ఇవైతే లేతగా ఉన్నాయి, ఇంకా పెరుగుతాయి. అంటే గుబురుగా ఉంది తీగ, కానీ దీని నిండుగా ఉన్నాయన్నమాట. అటువైపు వెళ్తే కనిపిస్తాయి. ఇటువైపు ఉన్నవన్నీ తీసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ ఉంది. బీరకాయలు ఉన్నాయి. ఇదిగోండి ఇంకా అటువైపు వెళ్ళాలి. ఇటువైపు కూడా చాలా పిందెలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది. ఇదైతే ఇక్కడ చూడండి ఎంత లేతగా వస్తుందో. అండ్ ఇది ఇంకా పెరుగుతుంది. ఇదైతే గ్రోత్ ఆగిపోయింది కాబట్టి తీసుకోవచ్చు మనం. ఇక్కడ కూడా పిందెలోనే ఆగిపోయింది. ఇదిగోండి ఒక్కోసారి బలం సరిపోకపోతే రెగ్యులర్గా ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. అందుకే మనము ఇవి ఇదిగోండి ఇదైతే నేను డ్రమ్లో వేసాను అనమాట ఇది. అండ్ అక్కడ చూసారా ఇంకోటి ఉంది. ఇది ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేయొచ్చు. మామూలుగా రాలేదు, బీరకాయలు చాలా బాగా వచ్చాయి కదండి. ఇదిగోండి కరివేపాకు చెట్టుకు మొత్తం అల్లుకుపోయింది. ఇది చుక్కకూర, సారీ తోటకూర చూసారా ఎంత హైట్ పెరిగిందో. చాలా హైట్ పెరిగింది. విత్తనాలు కూడా స్టార్ట్ అయ్యాయి దీనికి. మనకంటే హైట్ పెరిగింది. ఇవన్నీ బీరకాయలు. ఎన్ని బీరకాయలు వచ్చాయి చూసారా, దాదాపుగా చాలా వచ్చాయి కదా. సో ఇదన్నమాట ఇవాళ హార్వెస్ట్. ఓన్లీ బీరకాయలతోటే బుట్ట మొత్తం నిండిపోయింది. చూడండి ఎన్ని వచ్చాయో. చాలా చక్కగా మంచి సైజులో చాలా లేతగా. ఇలాంటి బీరకాయలు తీసుకోవాలంటే కనుక మనము చక్కగా కొద్దిగా మొక్కలకు పోషణ ఇవ్వాలి. అలాగే మంచి కంటైనర్, మినిమం కంటైనర్ అంటే కొంచెం వెడల్పాటి కంటైనర్ అయితే ఇవ్వాలండి. లోతు తక్కువ ఉన్నా పర్వాలేదు. అండ్ వాటితో పాటు మంచి విత్తనం అయితే వేసుకోవాలి. వాటరింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవాలన్నమాట. అండ్ ఈ బీర విత్తనాలు అయితే నేను చాలామందికి పంపించాను. మా దగ్గర బీర స్పెషల్గా తీసుకుంటూ ఉంటారు. ఇవేంటంటే ఎక్కువ ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి. సో ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తే కనుక ఇలా బీరకాయలు అనేవి ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. ఈ విత్తనాలు కూడా ఇప్పుడు ఫ్రెష్గా రెడీగా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో మా దగ్గర ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. మీరు చక్కగా
ఆర్గానిక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ తీసుకోవచ్చు. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖ్నో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.